మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా మాసాపేట జంక్షన్ నుంచి మాసాపేట క్వార్టర్స్ లో మొత్తం చూడడం జరిగింది. ఈ సందర్భంగా శానిటేషన్ సంబంధంగా ఉన్న సమస్యల్ని నోటిఫై చేయడం జరిగింది. సచివాలయ సిబ్బందితో కానీ అలాగనే కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ కింద లెవెల్లోగా ఉండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటి మీద ఫెన్స్ వేయడం కానీ హైట్ లేపడం మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళని కూడా ఆ యొక్క కరెక్షన్ కూడా చేయడం అని చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యక్తి గెలవడము, ఇందులో భాగంగా మన కడప స్వచ్ఛ కడపను ప్రధాన భూమిక తీసుకొని పని చేస్తూ ఉన్నాము. మన వీధులు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు భద్రంగా ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్తో పనిచేస్తూ ఉన్నాము. కడప ప్రజల యొక్క ఆరోగ్యాలు, వాళ్లకు పరిశుభ్రమైన వాతావరణము, సరైన లైఫ్ స్టైల్ ఇచ్చే విధంగా పార్టీ పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పనిచేస్తున్నారు. మాసాపేట డివిజన్లోని డివిజన్ ఇన్ఛార్జ్ కానీ బూత్ ఇన్ఛార్జ్ కానీ అందరూ దీంట్లో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగనే సచివాలయ సిబ్బంది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాము. అలాగనే వివిధ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ కానీ హౌసింగ్ కానీ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ యొక్క ఎక్కడికక్కడ సమస్యలను వాళ్ళను ఒక 1 వీక్ 10 days టైం ఇచ్చేసేసి వాటిని రెక్టిఫై చేసేసి మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యే విధంగా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం.